హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం పండగ సీజను, సినిమాల హడావిడి, హిట్టు, ఫ్లాప్‌లు, ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, ఈ గందరగోళం జరుగుతున్న టైంలో 'రామ్ గోపాల్ వర్మ' గారు మళ్ళీ ఎవరినో గిచ్చారు. ఆయన ఎప్పుడు గిచ్చుతానే ఉంటారు. నేను కూడా ఉన్నా అన్నట్టుగా సినిమాలతో కాకుండా తన మాటలతో చూపించుకుంటున్నారు అనేది ఒక వర్గం వారి ఆరోపణగా చూస్తూ ఉన్నాం. హ్మ్. మీరేం చెప్తారు? ముఖ్యంగా 'రామ్ గోపాల్ వర్మ' గారి ట్వీట్స్‌కి హ్మ్. ఆర్ ఎల్స్ ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్‌కి చాలా అర్థం ఉంటుంది. అది ఒకరిని ఉద్దేశించి చెప్పడమా? ఫ్యానా మీరు 'రామ్ గోపాల్ వర్మ' లేదండి. గారికి? లేదు. 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 నేను 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 ఆమె ఇప్పుడు నేను ఇంకా మాట్లాడాలి అనుకుంటే ఆహ్, నా నేను ఒక అనలిస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు 100% నా వృత్తికి నేను న్యాయం చేయాలి. అది నేను ఒకరి ఫ్యానా, ఒకరికి సపోర్టా, ఏ ఒకరికి సీనా? పాజిటివా అవన్నీ లేదు. హుహు. నేను ఆయన ఆయన చేసే ట్వీట్‌ల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడాల్సొస్తోంది అంటే, ప్రతి ఒక్కరు ఆయన కోణంలో ఆలోచిస్తే కరెక్టే. అదే హ్మ్. అదే కరెక్ట్. హ్మ్. మన అభిమానంతో, మన కోణంలో మనం ఆలోచించడం అనేది తప్పు. ఓకే. అది. అసలు ఫస్ట్ ఆయన ఏమన్నారు ఎవ్రీవన్ హాస్ ఎ క్లియర్‌గా ఓన్ చెప్పండి? పర్సెప్షన్. అదే నేను చెప్తున్నా. ఆయన ఎప్పుడు ఏదో ఒక వివాదంలోనే ఉంటూనే ఉంటారు. ఆయన అది అలా అలవాటయిపోయింది. అదైనా దానికాయన స్ట్రాటజీ? దాని స్ట్రాటజీ కూడా కాదు. దానికాయన జస్టిఫికేషన్ ఇస్తారు. ఊరికనే అలా పెట్టేయరు. అర్థమైందా? మన 'కొండా సురేఖ' గారు 'సమంత' గురించి మాట్లాడినప్పుడు గూడా పెట్టింది. హ్మ్. చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే జనాలకు అర్థమవుతది. కానీ అది ఎవ్వరికీ అర్థం కాల. ఆయనేదో పెట్టాడులే అనుకున్నారు. చాలా ఇప్పుడు పెట్టిన నిన్న మొన్ననో ట్వీట్ చేసింది కూడా ఒక ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు కలెక్షన్స్ పెట్టి ఫ్రాడ్ పనులుగా చేశారా? చేశారు. అలా అనుకుంటే దీనికే ఇంతొస్తే ఆ సినిమాకి ఇంత రావాలి. ఈ సినిమాకి ఇంత రావాలని ఆయన పర్సెప్షన్‌లో పెట్టిన ట్వీట్ అది. అది ఆయన పర్సెప్షన్. ఆయన ఓన్‌గా చేసింది. జనాలు అది ఓన్ చేసుకుంటే ఓన్ చేసుకోండి. దాని మీద పడి ఏడుస్తారే? కలెక్షన్స్ అక్కడ కూడా ఆయన ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. 'దిల్ రాజు' గారు అలా చెయ్యరు. మరి ఎవరు చేశారు? ఎవరు చేశారు అంటే 186 కోట్ల గురించి ఇప్పుడు 'దిల్ రాజు' గారి అకౌంట్ నుంచే కదా ఒక ట్వీట్ అనేదొచ్చింది. అవును. అది ఆయన చేసిన ఆ 186 కోట్ల గురించి ఈయన కమెంట్ చేయట్లేదు కదా! మరి? తర్వాత వస్తున్న కలెక్షన్స్ గురించి, ఈ పబ్లిసిటీ స్టంట్ లాగా వీళ్ళంతట వీళ్ళే వీడియోని రిలీజ్ చేసుకున్నారు. కలెక్షన్స్ రావట్లేదు అని చెప్పి, దీని గురించి ఆయన స్టైల్‌లో ఆయన స్పందించారు. జనాలందరికి ఏమవుతుందంటే ఇది కావాలనే మెగా ఫ్యామిలీని రుద్దుతున్నారు. కావాలనే మెగా ఫ్యామిలీకి వీళ్ళందరూ వెళ్లి కాళ్ళు మొక్కాలి అని అంటున్నారు. ఆయనేమన్నాడు? డైరెక్టర్ పరంగా బన్నీ చేశాడు. సుకుమార్ గారు చేశారని 'పుష్ప' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ప్లస్ ఆయన ఎప్పటినుంచో చెప్తున్నాడు నాకు మెగా ఫ్యామిలీ కాదు, అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారంటే ఇష్టము అని. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఆయన పర్సనల్ ఫ్యాన్ ఆయన. దాన్ని తీసుకొచ్చేసి 'రామ్ గోపాల్ వర్మ' గారు ఇట్లా చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు రగిల్చారు. ఆయనకేం అవసరం అండి. ఆయనకంటూ ఇప్పుడు ఒక స్టేటస్ కంపారిజన్ ఉంది. చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కంపారిజన్స్ కాస్త గిచ్చడమేగా మరి. ఎందుకు ఏం పని గిచ్చడానికి అనేది నా క్వెషన్. అదే ఏం పని? ఆయనకేం పని? ఏం ఆయనకేం పని? పని లేదండి. ఆయన పాటికి ఆయన హ్యాపీగా ఆయనకేదో రావాలనుకుంది. ట్విట్టర్ అనేది హి ఈస్ ఎ సెలబ్రిటీ. హి ఈస్ ఎ డైరెక్టర్. హి ఈస్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ దెన్ ఆల్ థీస్ పీపుల్. ఆయన మనసు పెట్టి తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్టే. ఈ మధ్య కాలంలో అసలు ఈ ఆయన మధ్య హిట్టే ఆయన ఉంది. ఏంటంటే పొలిటికల్‌గా తీయాలనుకుంటున్నాడు. ప్లస్ ఆయన కింద ఒక టీమ్‌ని పెట్టుకుంటున్నాడు. ఆయన మైండ్‌సెట్‌లో ఏముందో అదే కదా ఆర్‌జీవి 'రామ్ గోపాల్ వర్మ' గారంటేనే అది. హి ఈస్ అన్ అన్‌ప్రెడిక్టబుల్ పర్సన్. వి కాంట్ ప్రెడిక్ట్ హిమ్. ఈరోజు పెట్టిన మెసేజ్‌లో కూడా ఎంత సూక్ష్మత్వం ఉందనేది మనం ప్రెడిక్ట్ చేయగలిగితే మనం ఇంకో ఆర్‌జీవి అవుతాం. ఆయన పెట్టిన దాన్ని విమర్శించుకుంటూ, ఆయన పెట్టిన దాన్ని ఇంకో సినిమాకి కలుపుతూ ఈవెన్ థో హి మెన్షన్డ్ 'గేమ్ చేంజర్' దాని మెసేజ్ మొత్తంలో సూక్ష్మత్వాన్ని అర్థం చేసుకోవాలి. నేనిప్పుడు నాకు అర్థమైందని నేను చెప్పట్లే ఇక్కడ. బట్ వై యూ ఆర్ క్రియేటింగ్ నెగెటివ్ ఇంపాక్ట్ ఆన్ ద అదర్ ఫ్యామిలీ దట్ హి ఈస్ డైరెక్ట్‌లీ పోకింగ్ దెమ్. ఇప్పుడు హి హాస్ క్రియేటెడ్ ద కలెక్షన్స్ ఇంతొస్తుంటదేమో, ఇంతొస్తుందేమో, ఇంతొస్తదేమో. కాదు. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి కాళ్ళు మొక్కాలన్నట్టు ఏవో కొన్ని అది నేను రాతలు మొక్కాలి చూస్తున్నాం. అన్నాడాయన. ఇవన్నీ తెలుసుకున్నాక నేను వెళ్లి బన్నీ గారి కాళ్ళు, సుకుమార్ గారి కాళ్ళు మొక్కాలని ఒక వ్యంగ్యంగా పెట్టాడాయన. ఎందుకు? అది ఎవరినో పోక్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళంత మంచిగా సినిమా తీశారు. అంత మంచి కలెక్షన్స్ సాధించింది. 'పుష్ప 2లో 20 నిమిషాలు నిడివి యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 1000 కోట్ల బారిలో పోతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు ఆ డైరెక్టరు, ఆ హీరో.
అది ఆయన ఉద్దేశం. యాజ్ ఏ డైరెక్టర్‌గా తన ఫెయిల్యూర్‌ని తను ఒప్పుకున్నట్టేగా. తన ఫెయిల్యూర్ గురించి ఎవరు అడిగారు ఇక్కడ? ఆయన ఆయన సినిమాలు చెప్పుకున్నారుగా. తీయట్లేదు కదా! ఆయన సినిమాలు తీసి అది హిట్టా ఫ్లాపా అని. వీరప్పన్ ఎందుకు హిట్ కాలేదు? వీరప్పన్ నేనే 7 సార్లు థియేటర్‌లో చూసానండి వీరప్పన్ తెలుసా? హ్మ్. ఆయన తీసిన సినిమా. ఆ జోనర్‌కి వెళ్దాం అనుకుంటున్నారేమో అందుకే చూసారు. మైట్ బి హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ విత్ ద గుడ్ మూవీస్ ఆర్ ఎల్స్ ఆయనకు ఒక స్టైల్ ఉంటది. పెన్ కెమెరాతో సినిమా తీసి తెలుసా? మొబైల్ కెమెరాతో సినిమా తీశారు తెలుసా? అవును. ఒకే ఒక సింగిల్ కెమెరాతో మంచులక్ష్మి పెట్టి దొంగాటనో ఏదో సినిమా తీశారు. అవును. ఆ? పాదాలు అవి ఆ, చూపించి. అంతా ద స్టైల్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక ట్వీట్ చేసినప్పుడు వై యూ ఆర్ థింకింగ్ దట్ ఈస్ డైరెక్ట్లీ పోకింగ్ దెమ్. హీ నెవర్ డూ దట్. ఏదైనా పోక్ చేయాలంటే డైరెక్ట్గానే పోక్ చేస్తాడు. నాకు ఆ ఫ్యామిలీ ఇష్టం లేదండి, నాకు ఈయన ఇష్టం ఈయన ఇష్టం అని. ఆయన పెట్టిన ట్వీట్స్ని అర్థం చేసుకోండి, లేదా కాస్త నవ్వుకోండి, లేదా ఇప్పుడు ట్వీట్లు చూడండి, ఆయనే ఆయన ఇప్పుడు అడగండి ఆయనే చెప్తాడు. కాదు, ఇప్పుడు ఆయన సినిమా బరిలో ఉండట్లేదు. ఆయన నుండి సినిమాలేవి రావట్లేదు. ఉమ్. ఒక అలా అని డైరెక్టర్‌గా ఇంకొక సినిమా ఉండి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు పోక్ అడుగుతున్నారా? చేయడం ఎందుకు? ఆయన పోక్ చేయలేదండి. ఆయన చూస్తున్న ఇప్పుడు ట్విట్టర్ అంటే మనం చాలా చూస్తాం. దానికి ఇప్పుడు సింపుల్ బ్రహ్మాజీ గారు మొన్న ఒక లేడీ పెట్టిన పోస్ట్, హ్మ్. నేను గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళాను, పాప్కార్న్ కొనుక్కున్నాను, కూల్ డ్రింక్ కొనుక్కున్నాను, ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను, టికెట్తో కలిపి 1600 బిల్ అయింది అంటే, అమ్మా నువ్వు అంత మనీ ఎందుకు వేస్ట్ చేశావు అని ఆయన ఇంకో ఉద్దేశంలో పెడితే వీళ్ళందరూ కలిసి గేమ్ చేంజర్కి లింక్ పెట్టారు. ఆ సినిమాకి నువ్వు డబ్బులు పెట్టడమే దండగాని. ఆయన చెప్పింది అది కాదు. 300, 200, ₹150 ఇంత పెట్టడం దేనికి అన్నట్టుగా ఆయన సర్కాస్టిక్గా దాని కింద కమెంట్ పెట్టారు. అలా అని రామ్ గోపాల్ వర్మ గౌడ్గా ఏదో ఒక కలెక్షన్స్ గురించో లేదా జనరలైజ్ చేసి స్టేట్మెంట్ చేసి వ్యంగ్యంగా పెట్టారని ఎందుకు అనుకోరు? వై యు ఆర్ థింకింగ్ దట్ మెగా ఫ్యామిలీనే పోక్ చేస్తున్నారు అని. ఇక్కడ ఎందుకండి డివైడ్ అండ్ రూల్ పాలసీ పెడతారు ఇక్కడ? వై అంటే మీకు డైరెక్ట్గా పోక్ చేస్తే తిడతారు, ఇండైరెక్ట్గా పోక్ చేసినా తిడతారు, అసలు పోక్ చేయకపోయినా ఈయన ఎందుకు మాట్లాడట్లేదా అని అడుగుతారు. అన్నీ మనకే. హ్మ్. ఆయన పెట్టిన ట్వీట్లో అర్థము సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఎవరికైనా తెలుస్తుందండి. దట్ ఈస్ వాట్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్, ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. కానీ ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ అని అనడం ఏంటి అని కూడా కొంతమంది అంటున్నారు. ఇంకా ఎందుకంటే ఆయన ఏంటండి, ఏం తీయట్లేదు ఎప్పటికైనా సినిమాలు. టాలెంటెడ్ డైరెక్టరే. ఆయన ఎంతమంది హీరోయిన్స్‌ని తయారు చేశారు. తీసిన ఆయన సినిమాలేమో ఒకటి సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు. అండి హిట్ అవ్వట్లేదంటే ఆయన 2, 3 పొలిటికల్ డ్రామాలు తీశాడండి. 2, 3 పొలిటికల్ డ్రామాలు కొన్ని కారణాల వల్ల ఆగాయి. రిలీజ్‌కి ఇవ్వలేదు బోర్డు. సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చినా కూడా రాజకీయ పార్టీ వాళ్ళు స్టాప్ చేశారు. అంటే పూర్వకాలంలో శివాజీ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మని మళ్ళీ చూడలేమా? ఎందుకు ఈ ఇంకా నెగటివిటీ ఇంకా అనే నేను ఇంకా స్ట్రాటజీనా? మాట్లాడాలనుకుంటే ఆంధ్రాలో జరిగిన రాజకీయాల గురించి గేమ్ చేంజర్ సినిమాలో పెట్టారని నేను మొన్న కూడా చెప్పాను హ్మ్. కదా. నేను ఇది కూడా చెప్పా ఎందుకు తీయకూడదు అని. ఇప్పుడు అదే క్వశ్చన్ ఆయన కూడా అడుగుతున్నారు. నేను కూడా తీసింది ఆంధ్ర రాజకీయాల గురించే కదా, నా సినిమా ఎందుకు బ్యాన్ చేశారు అని. తప్పేముంది అందులో? హ్మ్. ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదుగా. సినిమాని సినిమాగా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. మనిషిగా ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఇప్పటికీ నేను మాట్లాడతాను రామ్ గోపాల్ వర్మ గారు దట్ గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్, బట్ హీ ఈజ్ నాట్ పోకింగ్ ఎనీవన్. ఆ మెసేజ్‌కి అర్థము ఆయన ఏ విధంగా పెట్టాడు, జనరలైజ్‌గా పెట్టాడు స్టేట్మెంట్. జీసీ అని మెన్షన్ చేశాడు అనుకుందాం. ఆయన ఏమన్నాడు, 186 కోట్లు వస్తే దానికి 1800 రావాలేమో అని సర్కాస్టిక్‌గా నవ్వుకున్నాడేమో. మేబీ ఎందుకంటే చూస్తున్నవి. ఇప్పుడు సరే. దిల్ రాజు గారికి వెళ్ళి ఆయన మాట్లాడుగా హ్మ్. అట్లా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.